వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ అంటేనే ఒక భయం. అలాంటిది లంగ్ క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? దాంట్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? స్టేజింగ్ కూడా ఉంటుందా? ట్రీట్మెంట్ గురించి మరింత లంగ్ క్యాన్సర్ గురించి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ లంగ్ క్యాన్సర్ కేసెస్ డే బై డే పెరిగిపోతున్నాయి. అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటంటారు? మీరు అన్నట్టు లంగ్ క్యాన్సర్ చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతుందండి. లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రపంచంలో ఇన్ ద ఇయర్ 2020 2.2 మిలియన్ న్యూ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కనుగొనబడ్డాయి. అండ్ అట్ ద సేమ్ టైం 1.9 మిలియన్ పీపుల్ డైడ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ మేకింగ్ ర్యాపిడ్ అడ్వాన్సెస్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేక అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ, ముఖ్యంగా జెనెటిక్ ప్రొఫైలింగ్ వచ్చినప్పటికీ కూడా లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇమాజిన్ చేయండి, 1.9 మిలియన్ పీపుల్ డైడ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇన్ ద ఇయర్ 2020. సో ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నామండి. అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యుఎస్ఏస్ హిస్టరీ లాస్ట్ 2 yearsగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ స్టాటిక్గా ఉంది, అంటే పెరగలేదు, తగ్గలేదు. అదర్వైజ్ 1860 నుంచి లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతూనే ఉంది. అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. దీనికి గల కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అర్బనైజేషన్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మీరు సిగరెట్ స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సిగరెట్ స్మోక్ చేసిన 6 secondsలో ఆ స్మోక్లో ఉండే 400 to 500 కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు పేషెంట్ తాగేవారి బ్లడ్లోకి వెళ్ళిపోయి లంగ్లోనే కాకుండా శరీరం అంతా కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. ఇమాజిన్ చేయండి, సిగరెట్ స్మోక్ చేస్తే ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కూడా ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ఇన్హేల్ చేసిన స్మోకు అక్కడ సర్విక్స్ దగ్గర సెక్రెట్ చేయబడి ఆ టాక్సిన్స్, ఆ క్యాన్సర్ కాజేటివ్ సబ్స్టెన్సెస్ అక్కడ కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. యూరినరీ బ్లాడర్, బ్లడ్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, స్వరపేటిక క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అనేక రకాలైన క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ వల్ల మనం చూస్తుంటాం. ఈ స్మోక్ చేయని వాళ్ళలో కూడా ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ బ్యాన్ చేశారు. ప్రైవేట్ ఇళ్లలో కానీ స్మోక్ చేసినట్టయితే వారి స్పౌస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలు కనుక ఆ స్మోక్ ఎక్స్పోజ్ అయినట్టయితే వాళ్ళలో కూడా వాళ్ళు తర్వాత కాలంలో స్మోక్ చేయనప్పటికీ కూడా వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మధ్య వ్యాపింగ్ అంటున్నారు, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ లేదా ఈ సిగరెట్స్, అవి స్మోక్ చేసే వాళ్ళలో కూడా ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అలాగే స్మోక్లెస్ టొబాకో, గుట్కా ఇవి చూ చేసేవాళ్ళు, నేను నోట్లోనే చూ చేస్తాను, ఆ తర్వాత దాన్ని ఇంజెస్ట్ చేయని లోపలికి తీసుకొని ఐ స్పిట్ ఇట్ అవుట్, నా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనుకుంటారు. స్మోక్లెస్ టొబాకో, ఆ గుట్కా, కైని, అంబారి అవి చూ చేసినప్పుడు నోట్లోనే కాకుండా నోట్లో ఉన్న మ్యూకోజా నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. అలాగే స్మోక్ చేయక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచున్నామంటే మోర్ దెన్ 50 cigarettes తాగితే ఎంత ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయో అంత ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇమాజిన్ ఎనీ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీ, జ్యువెలరీ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్లో కూడా ఈ అనేక రకాలైన కాంపౌండ్స్ ఇన్హేల్ చేయబడి అనేక రకాలైన క్యాన్సర్స్తో పాటు ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, కోల్ మైనర్స్, అండర్ గ్రౌండ్ కోల్ మైనర్స్, అండర్ గ్రౌండ్ మైనర్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ వేర్ కోల్ ఇస్ బర్న్డ్, ఫెర్టిలైజర్ ప్లాంట్, పెస్టిసైడ్స్ చల్లే ఫార్మర్స్, ఫెర్టిలైజర్స్ చల్లే ఫార్మర్స్, లేబరర్స్, అనేక రకాలైన ఆక్యుపెంట్స్, రోజు డై చేసే బార్బర్స్. ఇమాజిన్ చేయండి, ఒక బార్బర్ రోజు 10 మందికి డై చేస్తున్నారు అనుకోండి, రోజంతా అలా రోజు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా అనేక రకాలైన ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్ కలిగిస్తున్నాయి. తర్వాత సెల్లార్స్లో ఉండే వాళ్ళలో రేడాన్ గ్యాస్ ఇన్ఫ్యూషను, అంటే ఇన్హలేషను. రేడాన్ గ్యాస్ ముఖ్యంగా హిల్లీ టెరైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ లాంటి టెరైన్లో సెల్లార్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి అక్కడ ఈ రేడాన్ గ్యాస్ ఇన్హలేషన్ ఉండి వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. ఇవే కాకుండా అన్ని ఇండస్ట్రీస్ రకాల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? సిమ్టమ్స్, లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ క్రానిక్ కాఫ్, అంటే మానని దగ్గు. చాలా మంది స్మోకర్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, మానని దగ్గు. చాలా మంది ఇది స్మోకర్స్ కాఫ్ కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. చాలాసార్లు చూస్తుంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది. అప్పుడు కూడా సిటీ స్కాన్ చేయించాను, నార్మల్గానే ఉంది. ఇప్పుడు కూడా నార్మల్గా ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. ఈ స్మోకర్స్ కాఫ్ తర్వాత అందుకే ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. క్రానిక్ స్మోకర్స్, ముఖ్యంగా 20 years కన్నా ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళకి 6 నెలలకు ఒకసారి లో డోసేజ్ సిటీ స్కాన్ కనుక చేయించుకున్నట్టయితే వాళ్ళలో ఈ లంగ్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదే కాఫ్ వచ్చినప్పుడు కాఫ్లో ఫ్లెమ్ పట్టడం, కళ్ళె పట్టడం, దాంట్లో బ్లడ్ రావటం, బ్లడ్ స్ట్రీక్డ్ స్ఫూటం అంటాం, స్ఫూటం రావటము. అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాస పట్టడం, చాలా ఇంపార్టెంట్ లక్షణాలు ఇవన్నీ కూడా. లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, నైట్ స్వెట్స్, ఆకలి తగ్గటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఇవన్నీ కూడా. అలాగే స్వరం బొంగురు పోవటం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. చాలాసార్లు లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమి లేకుండా ఇట్ కుడ్ బి ఎ సైలెంట్ కిల్లర్. అంటే చిన్న ట్యూమర్ ఉంటుంది పెరిఫరీ ఆఫ్ ద లంగ్లో, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించకపోవచ్చు. శరీరంలో ఇతర భాగాలకు పాకి అప్పుడు మన క్యాన్సర్ కనబడవచ్చు. చాలాసార్లు చూస్తుంటాం, చిన్న ట్యూమర్ ఇన్ ద లంగ్ బ్రెయిన్కి పాకిపోతుంది. న్యూరో సర్జన్ చూసినప్పుడు ఎక్స్రేలో అది ఏం కనబడదు ఆ చిన్న ట్యూమర్. ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేట్ చేసినాక ఆ ట్యూమర్ తీసి టెస్ట్కి పంపిస్తే పెథాలజిస్ట్ లంగ్ క్యాన్సర్ అని రిపోర్ట్ చేస్తారు. అప్పుడు మనం సిటీ స్కాన్ చేస్తే దాంట్లో ఒక చిన్న ట్యూమర్ ఒకటి కనపడుతుంది. అలాగే చాలాసార్లు స్మాల్ ట్రివియల్ ఇంజరీతో ఫ్రాక్చర్స్ అవుతాయి. ఫ్రాక్చర్ రిపేర్ చేసినప్పుడు ఆర్థోపెడిషన్ కొంచెం సస్పిషియస్గా ఉన్న టిష్యూని బయాప్సీ పంపిస్తే లంగ్ క్యాన్సర్ కనపడుతుంది. ఇట్లా చాలాసార్లు ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. చాలాసార్లు లంగ్ క్యాన్సర్స్ని మనం లేట్ స్టేజెస్లోనే కనుక్కుంటాం. సో సిమ్టమ్సే ఉండకపోవచ్చు. అందుకే స్మోక్ చేసేవాడు కేర్ఫుల్గా ఉండాలి. ఎనీ ఎక్సాజర్బేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే అవసరమైతే ఆ లో డోసేజ్ సిటీ స్కాన్స్ మిషన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా సిటీ స్కాన్ చేయించుకోవడం ద్వారా లంగ్ క్యాన్సర్ ఈజీగా గుర్తించవచ్చు. రైట్, ఇప్పుడున్న టెక్నాలజీతో క్యాన్సర్ అనగానే బిగినింగ్ స్టేజ్లో ఉంటే క్యూర్ అయ్యే పరిస్థితి. కానీ లంగ్ క్యాన్సర్కి మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి అది కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. వాళ్ళు కొందరు బయట ఫీల్డ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు, ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటారు? లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ వెరీ సింపుల్ అండి. సిటీ స్కాన్ చేయడం ద్వారా ఆ లంగ్లో ఉన్న ట్యూమర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఆ సిటీ స్కాన్ చేసిన తర్వాత బయాప్సీ చేయవలసి ఉంటుంది. బయాప్సీ అంటే ముక్క పరీక్ష. పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఉన్నట్టయితే సిటీ స్కాన్ డైరెక్టెడ్ నీడిల్ బయాప్సీ ద్వారా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కొన్నిసార్లు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఉన్నట్టయితే బ్రాంకోస్కోపీ బయాప్సీ అంటారు. బ్రాంకోస్కోపీ చేసి బయాప్సీ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఇన్యాక్సెసిబుల్ లొకేషన్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, సెంట్రల్ పార్ట్లో ఉంటుంది, బట్ పెరిఫరీ నుంచి బయాప్సీ చేయడానికి వీలు కాదు. బ్రాంకోస్కోపీకి అందుబాటులో లేనప్పుడు లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే పేషెంట్ ఒక 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని ల్యాబ్కి పంపించడం ద్వారా ఆ బ్లడ్లో ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. బ్లడ్లో మనకు తెలుసు థౌజండ్స్ ఆఫ్ WBC ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ RBC ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. వాటితో పాటు 5 to 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ట్యూమర్ నుంచి బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంటాయి. CTC అని కూడా అంటారు. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది. సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA నుంచి మనం జెనెటిక్ మ్యుటేషన్ అనాలిసిస్ చేయవచ్చు. ఇప్పుడు సైంటిస్టులు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఏంటంటే దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. మన శరీరంలో ఉండే మనకు జెనోమిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. అందులో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి ప్రతి మనిషిలోనూ. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఆ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 500 to 600 క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లనే అన్ని రకాల క్యాన్సర్స్ మనుషుల్లో వస్తున్నాయని కూడా ఇప్పుడు సైంటిస్టులు గుర్తించారు. ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి గల జన్యుపరమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఏ జన్యుపరమైన మ్యూటేషన్ నుంచి ఈ క్యాన్సర్ వచ్చిందో చూసి ఆ జన్యుపరమైన మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. చాలా రకాల మ్యూటేషన్స్కి, అనేక రకాల క్యాన్సర్స్కి ఈ జన్యుపరమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేసే టెక్నాలజీ, దాన్ని టార్గెట్ చేసే మ్యూటేషన్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
తద్వారా మనం ఆ మ్యుటేషన్ని టార్గెట్ చేసి ట్రీట్ చేసినట్టయితే చాలాసార్లు లాస్ట్ స్టేజ్, చివరి స్టేజ్లో ఉన్న లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ మెడిసిన్స్తోనే వాళ్ళ లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సో వీటి ద్వారా, ఈ జన్యుపరమైన టెస్టుల ద్వారా ఏ జన్యుపరమైన మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుంటూ వైద్యం చేయగలుగుతున్నాం. అలాగే లంగ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ స్టేజింగ్. అంటే శరీరంలో ఈ క్యాన్సర్ ఎంత దూరం పాకింది అని. అండ్ దీనికే మనం పెట్ సిటీ స్కాన్ అంటాం, పిఈటి సిటీ స్కాన్. పిఈటి సిటీ స్కాన్ చేయడం ద్వారా మనం శరీరంలో క్యాన్సర్ ఎంత దూరం పాకిందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు ఇంతకుముందు పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాలంటే చాలామంది భయపడుతుండేవాళ్ళు. దానివల్ల వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఇప్పటికీ కూడా పేషెంట్స్ని అడుగుతూ ఉంటారు. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్, కృత్రిమ మేధస్తో పనిచేసే డిజిటల్ పెట్ స్కానర్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏఐ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్తో కనుక పెట్ సిటీ చేసినట్టయితే ఎంటైర్ పెట్ సిటీ ఎక్విజిషన్ అంతా కూడా 3 minutesలో అయిపోతుంది, ఇమేజింగ్ అంతా కూడా. తద్వారా పేషెంట్కి వచ్చే రేడియేషన్ 1/3, అంటే అనలాగ్ పెట్ స్కాన్లో ఇంతకుముందు ఉండే ఓల్డర్ జనరేషన్ పెట్ స్కాన్లో 23 to 24 మిల్లీసివరెట్స్ రేడియేషన్ని 8 మిల్లీసివరెట్స్కి తగ్గించుకోగలిగాం. తద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు పెట్ స్కాన్ చేసుకునే ఫెసిలిటీస్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాకుండా కృత్రిమ మేధస్తో పనిచేసే పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ ఎంఆర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మన హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ పెట్ ఎంఆర్ ద్వారా అతి తక్కువ రేడియేషన్తో, జస్ట్ 2 to 3 మిల్లీసివరెట్స్ రేడియేషన్ ఎక్స్పోజర్తో ఎంటైర్ బాడీ పెట్ స్కాన్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పెట్ ఎంఆర్ బ్రెయిన్లోను, బోన్ మెటాస్టసిస్కి, సాఫ్ట్ టిష్యూ మెటాస్టసిస్కి, లివర్ మెటాస్టసిస్కి పెట్ సిటీ కన్నా 10 times సుపీరియర్, యాక్యురేట్గా, మోర్ సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి పెట్ ఎంఆర్ ఇస్ ఎ ప్రిఫరబుల్ ఇన్వెస్టిగేషన్ టు స్టేజ్ ఆల్ ద క్యాన్సర్స్ అనమాట. అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం పెట్ ఎంఆర్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. సో ఈ పరికరాల ద్వారా మనం కరెక్ట్ స్టేజింగ్, డయాగ్నోసిస్, జన్యుపరమైన మ్యుటేషన్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్ మోహన్ వంశీ గారితో మాట్లాడుతున్నాము. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే మార్టాలిటీ రేట్ ఎక్కువ అంటున్నారు కాబట్టి ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు లంగ్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక డిటెక్ట్ చేసినట్టయితే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అంటుంటాం, 2 బేసిక్ వెరైటీస్. ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తుంటాము. స్మోకర్స్లో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. చాలాసార్లు 99% ఆఫ్ ద కేసెస్లో లేట్ స్టేజ్లోనే అవి డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చాలా పెద్దగా కోత పోసి పక్కడెముకల మధ్య నుంచి లేదా ఒక పక్కడెముకను తొలగించి గోల్డెన్ డేస్లో సర్జరీ చేయడం జరిగేది. జనరల్లీ ఈ క్యాన్సర్స్ అన్ని కూడా ఓల్డ్ ఏజ్లో వస్తాయి, స్మోకర్స్లో వస్తాయి. వీళ్ళలో పోస్ట్ ఆపరేటివ్ లంగ్ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, లంగ్ కాంప్లికేషన్స్. అందుకని ఇప్పుడు పెద్దగా కోత పోయకుండా వ్యాట్స్ సర్జరీ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. జస్ట్ 3 లేక 4 చిన్న హోల్స్ చేసి ఆ ట్యూమర్ని మనం వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ ద్వారా దాన్ని చక్కగా విజువలైజ్ చేసి ఆ ట్యూమర్ని ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో, అదే పొట్టలో అయితే లాప్రోస్కోపీ అంటాం, ఇక్కడైతే థొరకోస్కోపీ అంటాం. ఈ థొరకోస్కోపీ పద్ధతిలోనే ఆ ట్యూమర్ని పూర్తిగా మనం రిసెక్ట్ చేయడానికి, అంటే తీసివేయడానికి అవకాశం ఏర్పడింది. ఆ ట్యూమర్తో పాటు అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్ని కూడా అప్పుడే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. స్టేజ్ 3Aలో డయాగ్నోస్ చేసినప్పుడు ముందుగా కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మోస్ట్ ఆఫ్టెన్ 100-80 మంది లేట్ స్టేజెస్లోనే మన డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. వీళ్ళందరిలో ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ముఖ్యంగా ఎడినోకార్సినోమాలో కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని కీమోథెరపీతో పాటు ఆ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. కామన్గా EGFR, ALK1, RAS1 అంటారు. ఈ మ్యూటేషన్ అనాలిసిస్ చేయడం ద్వారా ఆ మ్యూటేషన్స్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారానే కీమోథెరపీతో పాటు కానీ, ఒకవేళ కీమోథెరపీ కూడా తట్టుకోలేనంత వీక్గా ఉన్నట్టయితే ఆ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఉంది. ఈ మ్యూటేషన్స్ కనుక లేకపోయినట్టయితే మనం ముఖ్యంగా కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఇవ్వటం ద్వారా వారి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించుకోవచ్చు. అలాగే అనేక రకాలైన న్యూవర్ ఏజెంట్స్, టార్గెటెడ్ థెరపీస్, బెవాసిజ్మాబ్ అని,
రామెసెరుమాబ్ అని అంటే సైరమ్జా, ఇవన్నీ కూడా కీమోథెరపీతో పాటు కాంబినేషన్లో ఇవ్వటం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఉంది. ముందుగానే అంటే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్లో ముందుగానే ఎంఎస్ఐ అంటారు, మైక్రో శాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఆర్ MMR/IHC పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ పేషెంట్స్ PDL1 ఇమ్యూనోథెరపీ ద్వారా బెనిఫిట్ అవుతారో తెలుసుకుని ఇమ్యూనోథెరపీ, రకరకాల ఇమ్యూనోథెరపీ ఏజెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయంటే మన బాడీలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీని అవి పుష్ చేస్తాయి, అంటే పెంపొందిస్తాయి, ఎన్హాన్స్ చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీని అవి మాస్క్ చేస్తాయి. ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వెళ్ళి వాటిని అన్మాస్క్ చేసి మన ఓన్ T సెల్స్ని ఆ క్యాన్సర్తో ఫైట్ చేసేటట్టు చేస్తాయి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఇమ్యూనోథెరపీ ద్వారా చాలామంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. కొన్ని రకాల డ్రగ్స్ లైక్ డార్వాలిమాబ్, అనేక రకాలుగా ఈ కీమోథెరపీతో పాటు ఈ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్ 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సో కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, వీటి ద్వారా లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ కూడా లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే రేడియోథెరపీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో, అలాగే స్మాల్ సెల్ క్యాన్సర్స్లో కీమో రేడియేషన్, నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్స్లో కీమో రేడియేషన్, లోకల్లీ అడ్వాన్స్గా ఉన్నప్పుడు, ఆపరేషన్ చేయలేనప్పుడు, ఆపరేషన్ తట్టుకోలేనప్పుడు కూడా, అంటే పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ వీక్గా ఉన్నప్పుడు ఈ రేడియోథెరపీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేడియోథెరపీలో కూడా అనేక రకాలైన న్యూవర్ అడ్వాన్సెస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరము, దాన్నే లీనియర్ యాక్సిలరేటర్ అంటారు. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్తో మనం వైద్యం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ట్యూమర్ని రోజు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు విజువలైజ్ చేస్తుంది, అంటే చూస్తుంది. ఆ కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్ రేడియేషన్ చికిత్సా పరికరంలో వాటిలోనే ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. ఆ ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ద్వారా ఆ ట్యూమర్ని కరెక్ట్గా విజువలైజ్ చేసి ట్యూమర్లో ఏదైనా రోజు రోజుకి వచ్చే మార్పుల్ని కూడా గ్రహించి, గుర్తించి ఆ మార్పులకు అనుగుణంగా తన ట్రీట్మెంట్ ప్లాన్ని మార్పు చేసుకుంటుంది. తద్వారా పక్కనున్న నార్మల్ కణజాల మీద రేడియేషన్ డోసు చాలా తక్కువ పడేటట్టు చేస్తుంది. తద్వారా రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా మనం నివారించడానికి అవకాశం ఏర్పడింది ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరం ద్వారా. సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉండిపోతున్నాయి. ఎస్పెషల్లీ రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా తగ్గించడానికి ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరాలు మనకి ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఐసోలేటెడ్ బ్రెయిన్ మెటాస్టాసిస్ అవి ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ మెటాస్టాసిస్ని ట్రీట్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ రేడియేషన్ చికిత్సా పరికరాలే కాకుండా సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. సైబర్ నైఫ్ అంటే అది కత్తి కాదు, కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కానటువంటి కత్తి. ఈ సైబర్ నైఫ్ చికిత్సా పరికరం ద్వారా మనం రేడియేషన్ చేసినప్పుడు చాలా ప్రిసైజ్గా హైయెస్ట్ డోస్ ఆఫ్ రేడియేషన్ అతి తక్కువ టైంలో మనం ఆ ట్యూమర్ ఉన్న ఆర్గన్కి, ట్యూమర్ ఉన్న లొకేషన్కి ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పక్కనున్న నార్మల్ కణజాల మీద ఎటువంటి రేడియేషన్ డోసు పడుతుంది. ముఖ్యంగా బ్రెయిన్లో అనేక రకాలైన ట్యూమర్స్తో పక్కనే సెన్సిటివ్ న్యూరోనల్ టిష్యూ ఉంటుంది. ఆ న్యూరోనల్ టిష్యూకి డ్యామేజ్ అవ్వకుండా ఆ ట్యూమర్ వరకే ప్రిసైజ్గా ఒక పెన్సిల్ బీమ్ లైక్ రేడియేషన్, లైక్ ఏ క్రూయిజ్ మిసైల్స్లో ఎటువంటి టెక్నాలజీ వాడతారో అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి వాడతామన్నమాట. ఈ సైబర్ నైఫ్ ద్వారా అతి చిన్న లీజన్ కూడా బ్రెయిన్లో ఎక్కడున్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే లంగ్ పెరిఫరీలో ఉన్నప్పుడు, చిన్న ట్యూమర్స్ ఉన్నప్పుడు సైబర్ నైఫ్ ఈజ్ అ వెరీ వెరీ యూస్ఫుల్ టెక్నిక్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఈ అనేక రకాలైన న్యూయర్ థెరపీస్ ద్వారా లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి మనం సిగ్నిఫికెంట్గా లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పటికీ వాళ్ళ లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ టీమ్ అప్రోచ్. ప్రతి క్యాన్సర్ పేషెంట్ని కూడా సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టు, ఎందుకంటే పెట్ సిటీ స్కాన్ పెట్టమని వాళ్ళు రీడ్ చేస్తారు, రేడియాలజిస్టు, అలాగే పెథాలజిస్ట్ ఈజ్ అ వెరీ కీ పర్సన్. విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఈ మాలిక్యులర్ ఆంకాలజీ, కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్తో అనేక రకాలైన క్యాన్సర్స్, ముఖ్యంగా లంగ్
క్యాన్సర్లో ఇది మోస్ట్ అప్రాప్రియేట్. ఎందుకంటే అనేక రకాలైన జెనెటిక్ మ్యూటేషన్స్కి ఇప్పుడు మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. బీరాఫ్ మ్యూటేషను, మెటాల్ మ్యూటేషను, అనేక రకాలైన మ్యూటేషన్స్కి టార్గెట్ చేసే మెడిసిన్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇమ్యూనోథెరపీకి సూటబుల్లా కాదా ముందుగా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. టార్గెటెడ్ థెరపీకి సూటబుల్లా కాదా ముందుగా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా అనేక రకాలైన ఈ ట్రీట్మెంట్ చికిత్సల ద్వారా లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఈ కాంబినేషన్ థెరపీతో, టీమ్ అప్రోచ్తో చాలా గుడ్ లైఫ్ ఇవ్వడానికి, వారి లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఏర్పడింది. రైట్, లంగ్ క్యాన్సర్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ.